పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. రానున్న 6 నెలల కాలంలో బెంగాల్ వ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామంది మేనిఫెస్టోలోని ప్రధాన అంశం. అలాగే మహిళలకు, యువతకు ఎన్నికల ప్రణాళికలో పెద్దపీట వేసింది. మహిళలందరికీ నెలకు 3,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని పేర్కొన్నారు. అలాగే రానున్న 5 సంవత్సరాల కాలంలో 1 కోటి మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని బీజేపీ మేనిఫెస్టో హామీ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నెల 23న అలాగే 29న 2 తేదీల్లో బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కాగా గత 15 సంవత్సరాలుగా బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వాన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఎలాగైనా తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించాలని కమలం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో సంకల్ప్ యాత్ర పేరుతో బెంగాల్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు. బీజేపీ తరపున కేంద్ర హోంమంత్రి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. కాగా ఈ మేనిఫెస్టోలో ఉమ్మడి పౌర స్మృతికి పెద్దపీట వేశారు. అంతేకాదు బీజేపీ ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలో బెంగాల్ వ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసి తీరుతామన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రధానంగా హిందూ ఓట్ బ్యాంక్ పోలరైజేషన్ ను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోలో ఉమ్మడి పౌర స్మృతికి కమలం పార్టీ పెద్దపీట వేసినట్లు రాజకీయ పరిశీలకుల కథనం. అలాగే మిగతా విషయాలకొస్తే మహిళలకు అలాగే నిరుద్యోగ యువతకు కూడా ప్రాధాన్యమిచ్చారు. ప్రతి మహిళకు నెలకు 3,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే లఖ్పతి దీదీ పథకం కింద 75 లక్షల మంది మహిళలకు ఆర్థిక ప్రయోజనం కల్పిస్తామన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా మహిళలకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే వ్యాక్సినేషన్ పరీక్షలు కూడా నిర్వహిస్తామన్నారు. ఇక నిరుద్యోగుల విషయానికొస్తే వారికి భృతి కింద నెలకు 3,000 రూపాయలు అందజేస్తామన్నారు. దీంతో పాటు రానున్న 5 ఏళ్ల కాలంలో బెంగాల్ వ్యాప్తంగా 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ మేనిఫెస్టో హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు బీజేపీ మేనిఫెస్టో శుభవార్త చెప్పింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన 45 రోజుల్లోనే 7వ వేతన కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామన్నారు. కాగా 7వ వేతన కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని బెంగాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో కోరుతున్నారు. అయితే ఈ అంశాన్ని మమతా బెనర్జీ సర్కార్ పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకోవడానికి 7వ వేతన కమిషన్ సిఫార్సులను మేనిఫెస్టోలో కమలం పార్టీ పొందుపరిచింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న కరువు భత్యాన్ని కూడా చెల్లిస్తామని మేనిఫెస్టో వెల్లడించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అన్ని అభివృద్ధి పథకాలను పశ్చిమ బెంగాల్లోనూ అమలు చేస్తామని మేనిఫెస్టోలో బీజేపీ వెల్లడించింది. దీనివల్ల బెంగాల్ ఉద్యోగులకు అనేక విధాలుగా ప్రయోజనం కలుగుతుంది. అలాగే ప్రతిష్టాత్మకమైన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా బెంగాల్లో అమలు చేస్తామని బీజేపీ మేనిఫెస్టో పేర్కొంది. కాగా మహిళలకు నెలకు 2,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని టీఎంసీ మేనిఫెస్టో వెల్లడిస్తే సదరు అమౌంట్ను 3,000 రూపాయలకు బీజేపీ మేనిఫెస్టో పెంచింది. అంతేకాదు నిరుద్యోగ యువతకు నెలకు 1,500 రూపాయలను భృతి కింద చెల్లిస్తామని టీఎంసీ మేనిఫెస్టో వెల్లడించింది. కాగా ఈ అమౌంట్ను బీజేపీ మేనిఫెస్టో 3,000 రూపాయలకు పెంచింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో 6వ వేతన కమిషన్ సిఫార్సులకు టీఎంసీ మేనిఫెస్టో కట్టుబడింది. కాగా 7వ వేతన కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని బీజేపీ మేనిఫెస్టో హామీ ఇవ్వడం విశేషం. కాగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల బెంగాల్ ప్రజలకు 6 హామీలిచ్చారు. ఇందులో ప్రధానమైనది చట్టబద్ధమైన పాలన. గత 15 సంవత్సరాలు బెంగాల్లో చట్టబద్ధ పాలన అనేదే లేకుండా పోయిందన్నారు. దీనికి కారణం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియంతృత్వ విధానాలేనని ఆయన ఆరోపించారు. చట్టాలు తమ ప్రభుత్వానికి వర్తించవన్న భ్రమంలో మమతా బెనర్జీ ఉన్నారని ఆయన మండిపడ్డారు. ఇక 2వ హామీ ప్రజలకు జవాబుదారీగా ఉండడం. ఎన్నికల తర్వాత వచ్చే ఎన్డీఏ సర్కార్ 100% ప్రజలకు జవాబుదారీగా ఉంటుందన్నారు. అలాగే పాలనలో పారదర్శకతకు కూడా బీజేపీ సర్కార్ పెద్దపీట వేస్తుందన్నారు. అలాగే గతంలో అనేక అంశాల్లో అన్యాయానికి గురైన ఆడబిడ్డల కేసులను మరోసారి ఓపెన్ చేస్తామన్నారు. అంతేకాదు బాధిత మహిళలకు 100% న్యాయం జరిగేలా చూస్తామన్నారు ఆయన. అంతేకాదు తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రులు, ఎమ్మెల్యేలపై విచారణ జరిపిస్తామన్నారు. అంతేకాదు సదరు విచారణ కూడా 100% పారదర్శకంగా ఉంటుందన్నారు. అయితే ఈ విచారణలో దోషులుగా తేలిన వారిని చట్టం ప్రకారం శిక్షిస్తామన్నారు. జైలుకు కూడా పంపడానికి వెనకాడేది లేదన్నారు.
అలాగే శరణార్థులకు రాజ్యాంగం ప్రకారం హక్కులు కల్పిస్తామన్నారు. అయితే చొరబాటుదారులను మాత్రం ఉపేక్షించేదే లేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. చొరబాట్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు. చివరి చొరబాటుదారుని కూడా బెంగాల్ నుంచి తరిమి కొడతామని ఆయన వెల్లడించారు. మొత్తం మీద బెంగాల్లో బీజేపీ దూసుకుపోతోంది.